ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాలు అయితే ఉన్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో చూసినట్టయితే మాత్రం శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి అయితే ప్రసిద్ధి చెందారని చెప్పవచ్చు. సుమారు 1100 ప్రాచీన చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించి దేశంలో ఉన్న 2 ఆలయాలు అయితే ఉన్నాయి. ఒకటి పళనిలో ఉంటే రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం అయితే ఉంది. సుమారు 1100 ఏళ్ల నాటి చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉందని కూడా ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. సో అప్పుడు తూర్పు చాళుక్యులు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారంటూ కూడా కథనాలు అయితే చెప్తున్నాయి, చరిత్ర అయితే చెప్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా షష్ఠి అయితే సుమారు 3 నుంచి 5 రోజులు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీగా అయితే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అయితే ఇక్కడ భక్తులకి అయితే దర్శనాలు జరుగుతూ ఉంటాయి. సాధారణ సమయంలోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ షష్ఠి 3 రోజులు కూడా భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఆలయ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 3 రోజులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాది మందిగా వస్తారు, ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఏదైతే సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా కూడా శివాలయం అయితే ఉంటా ఉంది. సుమారు 1100 ఏళ్ల నాటి చరిత్ర కూడా ఈ ఆలయంలో అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ నిర్మాణాలు చూసినట్టయితే ప్రాచీన చరిత్రకి చెందిన శిల్ప నైపుణ్యం కూడా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే చాగొంటి కోటేశ్వర ప్రవచనాల తర్వాత ఈ ఆలయం దగ్గరికి వచ్చే భక్తుల సంఖ్య అయితే మాత్రం గమనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ సమీపంలో ఉన్న కోనేరులో స్నానం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందంటూ కూడా చరిత్ర అయితే ఉంది. అదేవిధంగా ఈ డాక్టర్లు కూడా చెప్పిన వారికి, ఎవరైతే పిల్లలు పుట్టాలని డాక్టర్లు కూడా చెప్పిన వారికి ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో ఈ ఆలయంలో ఉన్న కోనేరు వద్ద స్నానం చేసి ఒక రాత్రి ఇక్కడ నిద్రిస్తే వారికి కూడా పిల్లలు పుట్టారంటూ కూడా అనేక మంది అయితే మరల ఈ ఆలయానికి వచ్చి చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి చూడొచ్చు విజువల్స్లో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు కానివచ్చు, దేవస్థానం అధికారులు కానివచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ అయితే పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది. నిత్యం భక్తుల రద్దీ అయితే క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కుమార సుబ్రహ్మణ్య స్వామివారు అండి, ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలుస్తారు. ఇక్కడ స్వామిని మనకు ప్రతి చోట వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవుతారు. ఇక్కడ తమిళనాడు దగ్గర పళనిలో మాత్రమే బాలసుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు స్వామిని. స్వామి ఇక్కడ ఎలా దక్షిణముఖంగా ఉన్న మూలన కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలకు ఎదుగుతుంది స్వామి. ఈ గ్రహదోషాల నివారణకి, కాలసర్పదోషాలకి, వివాహానికి, సంతానానికి ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటుంటారు. శ్రీకాళహస్తిలో ఎంత వెళ్తూ ఉంటుందో ఇక్కడ అంతే వెళ్తుంటుంది కాలసర్పదోషాలకి. అలాగే ఈ నెల 26వ తారీఖు దగ్గర స్వామివారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 26వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు 7 రోజుల పాటు జరుగుతాయండి ఈ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ షష్ఠి తిథి స్వామివారికి సంతానం లేని స్త్రీలు వచ్చి నాగుల చీర ధరిస్తారండి. ఆ చీరను స్వామివారి చెంతలో ఉన్న పుట్టమే పెట్టేస్తాం. ఆ చీరను ధరించి వాళ్ళు వెనకాల నిద్రిస్తారు. వాళ్ళకి వచ్చిన స్వప్నాన్ని బట్టి సంతానం కలుగుతుందని ప్రత్యేకత అండి. ఇక్కడ స్వామివారి చంద్ర ఇక్కడ పుట్టది ఉంటుందండి. స్వామివారి పక్కనే ఉంటుంది పుట్ట. ఆ పుట్ట వలసి 300 సంవత్సరాలు అయిందండి వలసి. ఇప్పుడు కూడా అందులో చిన్న చిన్న సర్పాలకు దర్శనం అవడం, పాము పొరది విడిచినట్టు కనిపించడం జరుగుతుంటుంది. అలాగే ఊళ్ళో కూడా రాత్రులు పాలు పంపిస్తుంటారు. ఆ పాలు చిన్న బేసన్లో పోసి పెడతాం. పొద్దున కొండ పాలు ప్రతిరోజు పెడుతుంటాం. అలాగే ఈ ప్రాకారాల్లో కూడా సర్పసంచారం అది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ సంతానం లేని వాళ్ళు షష్ఠి తిథులు చేసుకుంటుంటారు, ఉగ్ర షష్ఠులు అంటారు. అలా 7 షష్ఠి తిథులు కంటిన్యూగా అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళకి దీక్షా ఫలితం కలిగి సంతానం కలుగుతుంది. అలా సంతానం కలిగిన పిల్లలకి మళ్ళీ ఇక్కడ అక్షరాభ్యాసం, నామకరణ కార్యక్రమాలు కూడా ఇక్కడే చేసుకోవడం, అలాగే పటిక బెల్లం తూకం ఇచ్చుకోవడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం కాని వాళ్ళు ఇక్కడ స్వామివారి కుజగ్రహానికి ఎదుగుతుంది స్వామి. ఇక్కడ మన కుజదోషాలు ఏమైనా ఉన్నా, ఇంకా వివాహానికి ఆలస్యం అది అవుతున్నాయి. ఇక్కడ మంగళవారం అభిషేకాలు చేయించుకుంటుంటారు. 7 మంగళవారాలు కానీ, 9 కానీ, 11 మంగళవారాలు కానీ దీక్షగా చేయించుకుంటుంటారండి అభిషేకాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి అయితే ప్రత్యేక చరిత్ర ఉంది. సుమారు 1100 ఏళ్ల నాటి క్రితం ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించారంటూ కూడా చరిత్ర చెప్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా షష్ఠి అయితే చాలా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. దానికి సంబంధించి ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుంటాం. చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ షష్ఠి అయితే జరుపుతూ ఉంటారు కదా, ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు, అసలు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, చరిత్ర ఏంటి? నా పేరు సన్నిధిరాజ సుబ్రహ్మణ్యేశ్వరం అండి. ఈ దేవాలయ అర్చకుడిని. నా పేరు సన్నిధిరాజ సుబ్రహ్మణ్యేశ్వరం. ఇది 20వ శతాబ్దంలో పునర్నిర్మాణ క్షేత్రం. బిరుదాంకిత ఊరు పేరు పెద్దాపురం సంస్థానానికి రాజధాని. ఇక్కడి నుంచి పెద్దాపురానికి సొరంగ మార్గం ద్వారా దారుండేది. దాన్ని బ్రిటిష్ వాళ్ళలో బిగ్ హోల్ అని పెట్టారు. వాడుకలో బిక్కబోల్ అయింది.
తర్వాత బహుమతి సుల్తాన్ యుద్ధాలైనప్పుడు బాబాపరహార్తే గుణక విద్యార్జున మహారాజు ఇక్కడ 101 శివాలయాలు విజయాన్ని చిన్నగా బహుమతి సుల్తాన్ యుద్ధాలైనప్పుడు ఆ బాబాపరహార్థం 101 శివాలయాలు కట్టించినట్టుగా చెప్తూ ఉంటారు. విజయాన్ని చిన్నగా విజయేశ్వరుడు పిలిచేవారు. తర్వాత అంతా కూడా తురుష్కుల దండయాత్రలో కప్పబడిపోగా ఈశ్వరుని చోట పెద్ద పుట్టది ఉండేది. పుట్టలో రోజు ఒక ఆవుచి పాలు పోస్తూ ఉండేది. అవసరాల పాపభద్రగాలు కన్నగారు దీన్ని పర్యవేక్షిస్తూ ఉండేవారు గోశాలని. ఆవు పాలు పోవడం ఆయన చూశాడు. ఆయన గోవు చేత ఒక చేత గోలింగేశ్వర స్వామిని పేరు చెప్పారు. అలాగే భీమఖండం అంటారు దీన్ని. భీమఖండంలో బృహస్పతి స్థానం గురుస్థానంలో ఉంది ఈశ్వరుడు. అధిదేవత ప్రత్యేకత శివాలయాలే. ఈ 101 శివాలయాలకి 108 శివాలయాలు ఉండేవి. 108 శివాలయాలు అది మిగిలే రాజరాజేశ్వరుడు, చంద్రశేఖరుడు, గోలింగేశ్వరుడు. అలాగే ఒక అరపన్నాగంలో ముందు లక్ష్మీ గణపతి ఆలయం ఉండేది, ఉంది ఇప్పటికీ కూడా. అక్కడ 2 శివాలయాలు ఉంటాయి. ఇలా ఊలపిల్ల దావరం 6 మిగిలే. ఈ 6వ క్షేత్రం ప్రతి మహాశివరాత్రి నాడు తీస్తూ ఉంటారు 6వది శివాలయం. పాల్గొన మాసంలో బహుళ ఏకాదశి నాడు స్వామికి కళ్యాణం అవుతుంది ఈశ్వరుడికి. అలాగే ధాన్యముగాదిలో వేసింది పుట్ట కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దక్షిణముఖంగా వయ్యారంగా ఉంటుంది స్వామి. అలాగే పార్వతి కూడా అమ్మవారి దక్షిణముఖంగా వయ్యారంగా ఉంటుంది. అలాగే వీరభద్రుడు కూడా ఎలువేలుపు ఉంది. అంటే ఆషాఢ మాసంలో శుద్ధ మధ్యం నాడు కళ్యాణం అవుతుంది. అలాగే కుమార సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ షష్ఠి మహోత్సవాలు అవుతాయి. అంగారక క్షేత్రంగా పిలువబడుతుంది. దక్షిణముఖంగా ఉంది. దాని గురించి అని చెప్పేసి ఇక్కడ కుమారస్వామి అయితే వెళ్తారు తప్ప వల్లీ దేవసేన కళ్యాణం చేయరు. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి 6 రోజులు ఉత్సవాలు చేస్తారు. 6 రోజులు అన్నదానం చేస్తారు. అది విశేషం. ఈ సంతానం లేని వాళ్ళు నాగుల చీరలు ఇస్తూ ఉంటారు. ఆ నాగుల చీర పుట్టు మీద కప్పిస్తారు. ఈ తోక మిరియాలని చల్ల మిరియాలు ఉంటాయి. ఆ మొక్క అటువంటి మొక్కలో పెట్టుకుని గుడి వెనకాల పడుకుంటే మంచి కాలు వస్తాయి దాకా పడుకుంటారు. ఇంకా తెల్లవారుజాము నుంచి మొన్నాడు దాకా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. వారు తప్పకుండా సంతానం కలగడం, అమ్మాయి పుడితే కుమారి, అబ్బాయి పుడితే కుమారుని పడుకోవడం ఇప్పటికీ కూడా నిద్రోపదర్శనం ఉంది. స్వామి కూడా నిద్రోపదర్శనంగా కనబడుతూ ఉంటారు. ఈ క్షేత్రం యొక్క కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కింద కొలుతారు. కళ్యాణం చేయరు. అలాగే తిరుత్తని, పళని, బిక్కవోలు, నడిపూడి, ఉండ్రాజు అని పూర్వం నుంచి 3 క్షేత్రాలు. ఇది 3వ క్షేత్రం బిక్కవోలు. అందుచేత ఈ అంగారక క్షేత్రానికి మంగళవారం ప్రతి మంగళవారం కూడా స్వామికి మూల విరాట్ మీద ఉన్న అభిషేకం. ఈ కుజుడు, రాహువు, కేతువు అంటే కుజుడు 7 వారాలు, కేతువు 9 వారాలు, రాహు 18 వారాలు ఇక్కడ అభిషేకాలు చేయించుకున్నట్టు తప్పకుండా వారికి మంచి జరుగుతుందని అభిప్రాయం. అలాగే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మంగళవారం కృత్తికా నక్షత్రం షష్ఠి తిథి మూల విరాట్కి అభిషేకం. ఆ రోజు ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేస్తారు. ఎలాగంటే కందిపప్పు, మినప్పప్పు, నూనె, ఉల్లిపాయ 4 తగలకుండా భోజనం పెడతారు. ఆ స్వామి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. భోజనం చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి పని అవుతుంది, చేసుకుంటూ ఉంటారు. ఈ తర్వాత శ్రీకాళహస్తి ఎంత ఫలితం ఉంటుందో అంతే ఫలితం ఉండి ఇక్కడ ఉంటుంది విశిష్టత. స్వామివారు కూడా సర్పరూపంలో ఇస్తారు. ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి పాలు పోసి పెడతామండి. ఉదయం పూట పుట్లో పోసేస్తాం. పుట్టుంది స్వామి పుట్ట పూర్వం నుంచి ఉంది. కలుగులో పడిపోయాయి. అలాగే పుట్లో పాలు పోస్తూ ఉంటాం ఉదయం పూట. అయితే రాత్రులు వేసులో వేసి పెడతాం, పొద్దులకు ఉండవు. ఇప్పటికీ కూడా ఆచారం జరుగుతుంది. ఈ స్వామి సర్పరూపంలో ఆశ్వీజ అమావాస్య నుంచి దేవి నవరాత్రుల నుంచి మార్గశిర ఏకాదశి వరకు కూడా స్వామి ఎక్కడో అక్కడ దర్శనం అవుతాం. ప్రత్యేకత. ఎవరు కూడా భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుంది? 3 రోజులు భక్తుల రద్దీ ఎప్పుడు రద్దీ ఉంటుంది. ఆషాఢ మాసం, శ్రవణ మాసం, కుమార షష్ఠి శ్రవణ మాసంలో చేస్తారు. అలాగే మహాశివరాత్రి ఈశ్వరుడికి లక్ష విలువార్చన, లక్ష దీపారాధన అవి చేస్తారు. అలాగే పాల్గొన మాసంలో బహుళ ఏకాదశి కళ్యాణం అవుతుంది. అన్నీ విశిస్తాయి. 2-3 మాసాలు తప్ప మిగతా రోజులన్నీ కూడా ఇక్కడ రారు అన్నది లేదు. సీజన్ లేదు. ఎప్పుడు భక్తులు వస్తూనే ఉంటారు. పూర్వ అలాగే అదన్నమాట చరిత్ర. ఈ గుడికి 11 సంవత్సరాల 11,000 సంవత్సరాల ఇది ఉంది సార్ చరిత్ర. అందుకు అందరూ చాళుక్యులు సంప్రదించిన గుడి అండి ఇది. మేము ఆర్ఎస్పేట నుంచి వచ్చాము. దగ్గర ప్రతి సంవత్సరం వస్తాం. అంటే ఇక్కడ ఈ గుడిలో అదే ఎవరైతే సంతానం లేని వరకు వచ్చి దర్శనం చేసుకుని సంతానం కానీ పెళ్ళిళ్ళు కాని వరకు పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పారు. అవునండి. నాగుల చీర కట్టుకొని నైటు 2 గంటలకు పడుకుంటారండి. పడుకున్నప్పుడు స్వామివారు ఒక పండు రూపంలో కళ్ళలోకి వస్తారండి. కళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు కంపల్సరీ పుడతారండి. ఈ ఆలయానికి కొన్ని వందల చరిత్ర ఉందండి. అవునండి. అంటే ఇక్కడ ఒక పాము కూడా సర్పరూపంలో ఉన్నారండి, తిరుగుతారండి. చూసామండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట దగ్గర మట్టి ఉంటుందండి. ఆ మట్టి చెవులకి కానీ కళ్ళకి కానీ పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలు ఏమి రాకుండా ఉంటుందండి. అంతా బాగుంటుందండి. భక్తులు ఎంతమంది వస్తూ ఉంటారండి? ఈ పండుగలు అండి చాలా మంది వస్తారండి. దగ్గర ఒక 50-60 వేల మంది పైన వస్తారు. అన్నీ బాగున్నాయండి. బాగున్నాయి. రామచంద్రపురంలో ద్రాక్షారమ్మ
ఇక్కడ షష్ఠి మహోత్సవాలు బాగా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. ప్రతి సంవత్సరం వస్తుంటారా లేదా మొదటిసారి? మా 10 సంవత్సరం అంటే అదే ఎక్కువ టైం వస్తాం. బాగుందా మీ ఏర్పాట్లు? బాగున్నాయి, బాగా చేస్తాం. స్వచ్ఛంద సంస్థలు కూడా బాగా చేస్తున్నాం. ప్రతి ఇయర్ షష్ఠి అనేది చాలా వైభవంగా ఈ ఆంధ్రప్రదేశ్లోనే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఔషధ ఫౌండేషన్ తరపున మేము పాలు ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ గుడి చాలా పురాతనమైనది, చాలా పవర్ఫుల్ కూడా. ఇక్కడ నాగుల చీర చాలా ఫేమస్ అండి. ఎవరికైనా పిల్లలు పుట్టలేదంటే రాత్రి వచ్చి నాగుల చీర దేవుడి దగ్గర పెట్టి పుట్ట మీద పెట్టి కట్టుకుంటారు. కళ్ళలోకి దేవుడు కళ్ళలోకి వచ్చి పిల్లలు పుడతారని చెప్తారు. అది ప్రతి సంవత్సరము మాత్రం చాలా వైభవంగా జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం అండి. మా ఔషధ ఫౌండేషన్ వచ్చేసి ఔషధ్ ఫౌండేషన్ వచ్చి ఎవరు శ్రీ వెంకటేష్ మా అన్నయ్య అండి. ప్రతి సంవత్సరం పాలు, బిస్కెట్స్, మంచినీళ్ళు ప్రొవైడ్ చేస్తాము. 9 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇప్పటివరకు ఎన్ని లీటర్ల పాలు వచ్చేసి? ప్రతి సంవత్సరం ఒక 40-50 లీటర్ల పాలు మేము ఇస్తామండి. భక్తులు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఎంతో గంటలు నిలబడి చాలా నీరసంతో వస్తారు. వాళ్ళు చాలా అందరూ మంచి మీరు సర్వీస్ చేస్తున్నారు, మీరందరూ ఇలాంటి సర్వీస్ ఇంకా చేయాలని చెప్పి చాలా మంది బ్లెస్ చేశారు. మేము ఈ సర్వీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పాము కూడా ఉంటుంది, సర్పరూపంలో భక్తులు. అది కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అది గుడి బయట అని, గుడి పైన అనేది అందరికీ కనిపిస్తుంది అండి. మేము చూసామండి, ఆ వీడియోస్ కూడా ఉంటాయి. ఇది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. వచ్చి వాళ్ళకి పెళ్లి కావట్లేదని, జాబ్ కావాలని, పిల్లలు పుట్టాలని 7 వారాలు చేస్తారు, 11 వారాలు చేస్తారు. చేసిన నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అభిషేకం చేయించుకొని దేవుడికి దండం పెట్టుకొని మొక్కు తీర్చుకొని వెళ్తారండి. మేము కూడా అంతే. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నాకు రీసెంట్గా 2025 డిఎస్సిలో జాబ్ వచ్చింది. అది దేవుడి వల్లే వచ్చింది. 11 వారాలు చేశానండి. సేమ్ మా మేడం కూడా అంతే, మా చెల్లి, మేమందరం ఇక్కడే ఉన్నామండి. రాయవరం కుర్రోడు ఉభయ గోదావరి జిల్లాలో ఈ పేరు తెలియని వ్యక్తున్నాడు. గోదావరి జిల్లాలో అనేక ప్రముఖ సంఘటనల గురించి, ఫుడ్ గురించి అయితే తను బ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్ రాయవరం కుర్రోడు పేజ్ అడ్మిన్ ఉన్నారు, మాట్లాడిపోతున్నారు. బ్రదర్ చెప్పండి, ఎలా ఉంది? ఇది చాలా ఫేమస్ అయిన గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడ చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. ఇంకా జనం అయితే ఫ్లోటింగ్ అయితే మామూలుగా ఉండదు. ఈరోజు షష్ఠి అయితే ఈ షష్ఠి వల్ల అనేక భక్తులు అంది అక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి. అంతేకాదు ఈ గుడి చాలా పిల్లలకు కూడా, ఒకళ్ళు పుట్టినలు కూడా ఉంటారు కదా, డాక్టర్స్ పిల్లలు పుట్టరని చెప్పిన వాళ్ళు కూడా పిల్లలు పుడతారు. నైట్ వచ్చి ఒక రోజు వచ్చి నైట్ ఇక్కడ స్టే చేస్తారనమాట. అది అందుకే చాలా నమ్మకం అనమాట. చాలా 1100 చరిత్ర ఉంటుంది. 1100 సంవత్సరాలు చాలా చరిత్ర గుడి. చుట్టుపక్కల చాలా ఫేమస్ గుడి ఇది. అంటే షష్ఠి సమయంలో భక్తులు ఎలా ఉంటారు, లేకపోతే నిత్యం కూడా భక్తులు వస్తారు? అంటే నిత్యం వస్తే అప్పుడప్పుడు వస్తుంటారు. షష్ఠిలో అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ అయితే ఎంతమంది రావచ్చు షష్ఠి సమయం? సుమారు ఒక చాలా మంది, ఒక 50,000 అలా వస్తుంటారు. తరచూ భక్తులు వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కూడా సర్పరూపంలో దర్శనం ఇస్తుంది అని చెప్పారు. చూసాను చాలాసార్లు చూసి ఉంటాను. మాది ఇక్కడే దగ్గరే, అప్పుడప్పుడు వస్తుంటారు అనమాట. చాలా దీని మీద కూడా నేను చాలా వీడియో చేశాను. నాకు చాలా బెస్ట్ అనిపించింది. మార్నింగ్ ఎలా ఉంటుంది, నైట్ అయితే లైటింగ్తో చాలా సెటప్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ జనాలు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు అనమాట. అంటే చాగంటి కోటేశ్వర గారు చెప్పారు కదా దీనికి సంబంధించి, ఆ చెప్పిన తర్వాత భక్తులు విపరీతంగా పెరిగారు. ఆయన చెప్పిన ప్లస్ ముందు భక్తులు ఉంటారు, ఆయన చెప్పిన తర్వాత ఇంకా డబుల్ అయిందని చెప్పొచ్చు. అంటే ఎయిర్పోర్ట్లో ఎలా చేస్తున్నారు దేవస్థానం? ఎయిర్పోర్ట్లో అవి బాగానే ఉన్నాయి. క్యూస్ అవి ఎక్కువ ఉన్నంతే. లైన్లో కానీ, వాటర్ బాటిల్ కానీ, ఫుడ్ కానీ మనకైతే అన్ని బాగా సగం చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక పురాతన ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయాలు అయితే ఉన్నాయి. 100 శతాబ్దాల చరిత్ర కలిగిన అనేక ఆలయాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే మాత్రం ప్రాచీన చరిత్ర ఉంది. సుమారు 1100 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అప్పుడు తూర్పు చాణిక్యులు నిర్మించారంటూ కూడా చరిత్రకారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ ఈ ఆలయంలో కుమారస్వామి అయితే దర్శనమిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా అంటే దేశంలో చూసినట్టయితే పళని తర్వాత ఇక్కడ మాత్రమే శ్రీ కుమారస్వామి ఆలయం అయితే ఉందని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైతే సంతానం లేని వారు ఒక అర్ధరాత్రి ఈ దేవాలయంలో నిద్రిస్తే వారికి సంతానం కలుగుతుందని, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కలుగుతున్నాయని, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారంటూ కూడా ఇక్కడ ప్రాచుర్యం అయితే పొందింది. అదేవిధంగా స్వామివారు ఒక సర్పరూపంలో భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు. అర్ధరాత్రి పెట్టిన పాలు ఏదైతే పుట్టవద్ద అర్ధరాత్రి పాలు పెడితే అవి ఉదయానికి మాయమవుతూ ఉంటాయి. ఆ పుట్టవద్ద ఎప్పుడు కూడా పాము అయితే భక్తులకి సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ పుట్టమన్ను భక్తులు పెట్టుకుంటే వారికి ఉన్న అనేక రోగాలు కూడా నయమవుతాయంటూ
అంటూ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాల్లో ఈ ఆలయం గురించి చెప్పిన తర్వాత భక్తుల రద్దీ అయితే విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం షష్ఠి సమయంలో అయితే ఇక్కడ భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మందిలో అయితే వస్తూ ఉంటారు. వారికి దేవస్థానం వర్గాలు కానివచ్చు, ఆలయ వర్గాలు కానివచ్చు, అనేక ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు చూడొచ్చు. ఒకసారి విపరీతంగా భక్తుల రద్దీ అయితే ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు. ఈ షష్ఠి 3 రోజులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారంటూ కూడా ప్రాచుర్యంలో అయితే ఉంది.